శ్రీ గురుభ్యో నమః. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. అస్మద్ గురుచరణ పాదారవిందాభ్యాం నమః. నిన్నటి మన మహాభారత ప్రస్థానంలో ఈ పాండవులు చాలా చక్కగా ఆ గంధమాదన పర్వతం వైపు వెడుతుంటే అక్కడ అనేకములైనటువంటి విషయాన్ని వివరించాడు ఆ లోమసుడు. అక్కడ తెల్లగా ఒక పర్వత సమానంగా కనిపిస్తున్నటువంటి పర్వతాన్ని చూశాడు. చూసేటప్పటికి ఇదేంటి, ఏ పర్వతము ఏమిటి, దీని సంగతి ఏమిటి అని అడుగుతారని చెప్పాడు. నరకాసురుడి యొక్క అస్థి సంచయమయ్య అదంతా కూడా పూర్వం శ్రీ మహావిష్ణువు ఆ నరకాసురుడిని సంహరించినప్పుడు ఆయన యొక్క ఎముకలు అక్కడ పడ్డాయి, అవి పర్వత సమానంగా అలా ఉన్నాయి అని తెలియజేశాడు. అలాగే ఆ శ్రీ మహావిష్ణువు చేసినటువంటి మరొక విషయాన్ని కూడా తెలియజెప్తాను మీకు, వినండి అని. పూర్వము భూమి అతి భారం చేత కుంగిపోయి సముద్రంలో మునిగిపోతే ఆ భూమి యొక్క ప్రార్థనతో నారాయణుడు వరాహ రూపంగా వచ్చినటువంటి వాడై ఆది వరాహ రూపంగా వచ్చి ఆ భూమిని ఉద్ధరించాడు అని ఆ విషయాలన్నీ కూడా తెలియజేసిన తర్వాత వాళ్ళందరూ కూడా విష్ణువు యొక్క మహిమనంతటిని కూడా విన్నటువంటి వాళ్ళై ఆ లోమసుడు చూపించినటువంటి ఆ మార్గాన్ని బట్టి వీళ్ళు అలా వెడుతున్నారు. అలాగా గంధమాదన పర్వతంలో ప్రవేశించడానికి అక్కడికి వెడుతున్నారు వాళ్ళు. తే శూరాస్తత ధన్వానః తోణవంతః సమార్గణాః బద్ధగోధాంగుళిత్రాణాః ఖడ్గవంతో అమితౌజసః పరిగృహ్య ద్విజశ్రేష్ఠాన్ జ్యేష్ఠాః సర్వధనుష్మతాం పాంచాలీ సహితా రాజన్ ప్రయుర్గంధమాదనం. ఈ విధంగా ధనుర్ధారులలో శ్రేష్ఠులైనటువంటి పాండవులందరూ కూడా వాళ్ళ ఆయుధాలన్నీ ధరించారు. ధనుస్సు, బాణాలు, డాలు, కత్తి ఇలా ఇవన్నీ కూడా ధరించినటువంటి వాళ్ళే బ్రాహ్మణులతోటి ద్రౌపదితోటి గంధమాదన పర్వతం బయలుదేరారు వాళ్ళు. సరాంశ సరితశ్చైవ పర్వతాంశమనా నిచ వృక్షాంత బహుళ ఛాయాన్ నదులు సర్గిరిమూర్ధని. అలా పెడుతుంటే అక్కడ ఏముంటాయి, సరస్సులు ఉన్నాయి, నదులు ఉన్నాయి, పర్వతాలు ఉన్నాయి, వనాలు ఉన్నాయి. అవన్నీ చూసుకుంటారు. అవన్నీ వరుసగా దాటుతున్నారు. దాటి గంధమాదన వనం మీద ఉండేటువంటి వృక్ష ఛాయలన్నింటిని కూడా తరివిదిలా చూశారట. నిత్య పుష్పఫలాన్ దేశాన్ దేవర్షిగణ సేవితాన్ ఆత్మన్యాత్మానమాధాయ వీరామూల ఫలాశిన చేరురుచ్చావచాకారాన్ దేశాన్ విషమ సంకటాన్ పశ్యంతో మృగజాతాని బహూని వివిధాని చ. అవన్నీ ఎలా ఉన్నాయి, ఫలపుష్పాలతో నిండినటువంటి ప్రదేశం అది. నిరంతరము అన్ని రకములైనటువంటి ఫలాలు కూడా అక్కడ ఉన్నాయట. అటువంటి ప్రదేశాన్ని వాళ్ళు ఇంతకు ముందు ఎప్పుడు చూడలే. ఈ పర్వతం మీద దేవర్షుల యొక్క సముదాయం అంతా కూడా నివసిస్తుందంట. పాండవులు ఆ పరమాత్మ చింతనతో మనస్సుని లగ్నం చేసినటువంటి వాళ్ళై, ఎందుకంటే వాళ్ళ తపఫలంతో వెళ్ళగలరని లోమసుడు ముందరే చెప్పాడు. అందువలన వాళ్ళు నిరంతరము కూడా తమలో పరమాత్మ చింతనని ఏమాత్రం విడవకుండా అట్లా పరమాత్మని ధ్యానం చేస్తున్నటువంటి వాళ్ళై, మనస్సుని పరమాత్మ చింతనలో లగ్నం చేసినటువంటి వాళ్ళై ఆ నిమ్నోన్నత ప్రదేశాల్లో దొరికినటువంటి ఫలాలను తింటూ అలా ముందుకు సాగారట. ఆ మార్గంలో చాలా రకాలైనటువంటి మృగాలు ఉన్నాయి. వాటి సంఖ్య కూడా చాలా ఎక్కువగా ఉందిట. ఋషి సిద్ధామరయుతం గంధర్వాప్సర సాంప్రియం వివిషుస్తే మహాత్మానః కిన్నరాచరితం గిరిం. అక్కడ ఋషులు, సిద్ధులు, దేవతలు అందరూ కూడా అక్కడ సంచరిస్తూ ఉంటారు. అలాగే గంధర్వ అప్సరలకు ఇష్టమయ్యి కిన్నరగిణం చేత సేవింపబడేటువంటిది ఆ పర్వతం. అటువంటి పర్వతానికి అక్కడ పాండవులు చేరట. ప్రవిశస్వత వీరేషు పర్వతం గంధమాదనం చండవాతం మహద్వర్షం ప్రాదురాసి ద్విషాంపతే. ఎట్టకేలకు వీళ్ళు కష్టపడి పాపం ఇంత ప్రయాణం చేసి ఇంత మార్గాయాసం లేకుండా జాగ్రత్తగా మెల్లగా అలాగ అనేకములైనటువంటి వివరాలైనటువంటి విషయాలన్నింటినీ కూడా వింటూ అలా వీళ్ళు గంధమాదన పర్వతానికి చేరారు. ఆ గంధమాదనం మీద కాలు మోపేటప్పటికి ప్రవిశ్య వీరేషు పర్వతం గంధమాదనం చండవాతం మహద్వర్షం ప్రాదురాసి ద్విషాంపతే. వీళ్ళు అక్కడ కాలు పెట్టగానే పెద్ద గాలితోటి గొప్ప వర్షం కురిసిందట. తతో రేణు సముద్భూత సపత్ర బహుళో మహాన్ పృథివీంచాంతరిక్షం జజ్యాం చైవ సహసా వృణోత్.
ఒక పెద్ద తుఫానులో వచ్చింది అది. ఆకులతో కలిసినటువంటి ధూళి ఎక్కువగా ఎగిరి భూమిని ఆకాశాన్ని ఒక్కటిగా చేసేదట. భూమి ఆకాశము స్వర్గము అంతా కూడా ఆవరించిపోయింది. అదంతా కూడా నస్మ ప్రజ్ఞాయుతే కించిత్ ఆవృతే వ్యోమిని రేణున నచాభిషేకుస్తత్కర్తుం అన్యోన్యస్యాభిభాషణం నచాపస్యం తతో అన్యోన్యం తమసావృత చక్షుష ఆకృష్యమాణ వాతేన శాశ్వచూర్ణేన భారత. అక్కడ ఉండేటువంటి పరిస్థితిని వర్ణిస్తున్నాడు వ్యాస భగవానుడు. అది ఏమైపోయింది, ధూళి అంతా విస్తృతంగా వ్యాపించిపోయింది. అలా ఆకాశం అంతా కూడా ధూళితో కప్పబడేటప్పటికీ ఎదుటి వస్తువు కనిపించదు. ముందు ఏముంటుందో మనకు కనిపించదు, ఎందుకంటే అంతా ధూళిమయమైపోతుంది. ఒకరితో ఒకరు మాట్లాడడానికి అవకాశం ఉండదు. అలాగే ఒకళ్ళకొకళ్ళు కనిపించరు, గాఢాంధకారం అక్కడ. అందువలన దాంతో ఒకరినొకరు చూడలేకపోతున్నారు, ఒకరితో మాట్లాడలేకపోతున్నారు. అక్కడ ఏమి ముందర ఏముంటుందో తెలవట్లేదు. వీళ్ళందరూ ఎవరెవరు ఎక్కడ ఉన్నారో తెలియదు. రాళ్ల చూర్ణంతో కూడినటువంటి గాలి వీళ్ళని తల వైపుకు లాక్కుపోతుంది. ద్రుమాణం వాతభగ్నానాం పతతాం భూతలే అనిశం అన్యేషాం జమహీజానాం శబ్ద సమభవన్ మహాన్. ఆ ప్రచండమైనటువంటి వాయువేగానికి విరిగి భూమి మీద పడిపోతున్నాయి ఆ చెట్లన్నీ కూడా. అలాగా పడిపోతున్నటువంటి ఆ చెట్ల ధ్వనులతో ఆ పర్వత ప్రాంతం అంతా మారిపోయిపోయింది. జౌహు స్విత్ పతతి కిం భూమి దీర్యతే పర్వతోను కిం ఇది తే మేనిరే సర్వే పవనేనాపి మోహితా. వాళ్ళు అనుకుంటున్నారు జౌ స్విత్ పతతి కిం భూమి. మనం అనుకుంటూ ఉంటాం కదా, ఆకాశం మిన్ను విరిగి మీద పడుతోందా అని అంటూ ఉంటాం. అదే మాట, జౌ స్విత్ పతతి కిం భూమి అంటే ఆకాశం ఏమైనా కింద పడిపోతుందా, భూమి మీద పడుతుందా, లేకపోతే పర్వతం ఏమైనా చీలిపోతుందా అని ఆ గాలి యొక్క ధ్వనులకి మోహితులే పాండవులు అలా అనుకుంటున్నట్ట. తే పథానంతరాన్ వృక్షాన్ వల్మీకాన్ విషమాని చ పాణిభి పరిమార్గంత భీతావాయో నిలిల్యరే. ఆ తర్వాత దారిలో పడినటువంటి వృక్షాలు పొట్టలను ఎలాగ నడవడానికి ఉండదు కదా, వృక్షాలన్నీ కూడా నేల కూలిపోయాయి. అందువల్ల వాటిని తప్పించుకుంటూ జాగ్రత్తగా అక్కడ ఉండేటువంటి వాటిని తప్పించుకుంటూ భయపడి బాగా గాలి వీచినప్పుడు అక్కడే అలాగా ఆగిపోతూ మెల్లగా వాళ్ళు ఒకళ్ళనొకళ్ళు పట్టుకుని ముందరికి ఎడుతున్నట్ట. తత కార్ముకమాదాయ భీమసేనో మహాబల కృష్ణామాదాయ సంగమ్య తస్థావాశ్రిత్య పాదపం. ఆ సమయంలో బలశాలైనటువంటి భీమసేనుడు చేతితో ధనుస్సును పట్టుకుని, అలాగే ద్రౌపదిని తన సమీపంలో ఉంచుకుని, ఆమె పాపం ఎక్కడికి దీనికి భయపడి పడిపోతుందేమోననే ఉద్దేశంతో ఆమెను పట్టుకుని ఆ ప్రదేశంలో చెట్టును ఆశ్రయించి నిలబడ్డాట. ధర్మరాజశ్చ ధౌమ్యశ్చ నిలిల్యాతే మహావనే అగ్నిహోత్రాన్యోపాదాయ సహదేవస్తు పర్వతే. అలాగే ధర్మరాజు ధౌమ్యుడు అగ్నిహోత్ర సామగ్రి తీసుకుని ఆ వనంలో ఎక్కడో దాగిపోయారట జాగ్రత్తగా. సహదేవుడు పర్వతం మీద సురక్షితమైనటువంటి స్థానంలో దాక్కున్నట్ట. ఇలాగ వీళ్ళు ఒక్కొక్కళ్ళు ఒక్కో చోట, అందరూ కూడా ఒకే చోట కాకుండా ఓ పక్కన ఒకళ్ళు అలాగా వాళ్ళు దాని బాధ పడకుండా జాగ్రత్తగా దాక్కున్నట్ట. నకులు బ్రాహ్మణాశ్చాన్యే లోమసశ్చ మహాతపా వృక్షానాసాధ్య సంత్రస్త తత్ర నిలిల్యరే. అలాగే నకులుడు ఇతర బ్రాహ్మణులు లోమసుడు చెట్లను ఆశ్రయించి భయపడి అక్కడక్కడ దాగి ఉన్నట్ట. మందీభూతేతు పవనే తస్మిన్ రజసి సామ్యతి మహద్భిర్జలదారోఘై వర్షమభ్యాజగామః భృశం చటచట అశబ్ద వజ్రాణం క్షిప్యతామివ తతశ్చంచలాభాసః చేదురభ్రేషు విద్యుతః. క్రమంగా కష్టపడికి గాలి తగ్గింది, ధూళి శమించింది. అయితే గొప్ప జలధారలతో వర్షం అడుగుపడుతుందట. శీఘ్రంగా చటచటా శబ్దంతో వజ్రపాతంతో సమానంగా మేఘమాలలు, అన్ని వైపులా చంచలంగా ప్రకాశించేటువంటి మెరుపు తీగలు, మేఘాల గర్జనలు, ఆ తర్వాత మెరుపు తీగలు ఇవన్నీ కూడా కనిపించేట. తతో అశ్మసహితాధారా సంబృణ్మంత సమంతత ప్రపేతురనిసం తత్ర శీఘ్రవాత సమీరితా. ఆ వర్షధారలు ఎలా ఉన్నాయి, వడగళ్లతోటి సమానంగా, వడగళ్ళవాని అంటాం, రాళ్లతోటి కురుస్తోంది, మంచు బెడ్డలతో కురుస్తోంది. అది అన్ని దిక్కులు కప్పివేస్తూ శీఘ్రమైనటువంటి గాలి చేత గెంట పడుతోందిట. ఆ వర్షంలో ముందరికి వెళ్ళలేకపోతున్నారు, బయటికి గెంటేస్తోంది. తత్ర సాగరగాహ్యాప
కీర్యమాణా సమంతత ప్రాదురాసన్ సకలుషా ఫ్యానవత్యో విశాంపతే. అక్కడ 4 వైపుల నుండి జలము సముద్రగాములైనటువంటి నదుల రూపంగా కనిపిస్తుంది. అంటే అక్కడ సముద్రం వైపు ప్రవహించేటువంటి ఆ నదుల రూపంలో ఆ మొత్తం జలమంతా కూడా నదుల్లో కలుస్తుంది అన్నమాట. మట్టితోటి నురుగుతోటి కలిసిపోతుంది. వహంత్యో వారి బహుళం ఫేనోడుప పరిపృతం పరిసస్రుర్మహాశబ్దా ప్రకర్షంత్యో మహీరుహాన్. అది ఎలా ఉందంటే ఈ నురుగు పడవలతో నిండి అగాధ జలం ఆ పర్వతాల మీద నుంచి జలం అంతా కూడా ప్రవాహంగా వచ్చేస్తుంది. ఈ నదుల్లో చెట్లు విరిగిపడిపోతున్నాయి ధ్వని చేస్తూ. అయినప్పటికీ ప్రవాహం అలా ప్రవహిస్తుంది. ఇదంతా వేగంగా ప్రవహిస్తున్నాయి నదులన్నీ కూడా. తస్మిన్ ఉపరతే శబ్దే వాతే చ సమతాంగతే గతే హ్యంభతే నిమ్మలాని ప్రాదుర్భూతే దివాకరే నిర్జగ్ముస్తే శనై సర్వే సమాజగ్ముశ్చ భారత ప్రతస్థిరే పునర్వీరా పర్వతం గంధమాధనం. కొంతసేపటికి ధ్వని తగ్గింది, వాయువు కూడా తగ్గింది, నీరు ఆ పల్లం వైపు పడిపోయింది. అంటే లోతైన ప్రదేశాలు ఎక్కడున్నాయో అక్కడికి వెళ్ళిపోయింది. సూర్యుడు ఉదయించాడు. వీళ్ళందరూ కూడా వాళ్ళ స్థానాల నుంచి మెల్లగా బయటకు వచ్చి ఆ గంధమాదన పర్వతానికి బయలుదేరారు. అక్కడికి ఆ పైకి వెళ్తున్నట్ట. ఇది శ్రీమన్ మహాభారతే వనపర్వణి తీర్థయాత్రా పర్వణి లోమస తీర్థయాత్రాయాం గంధమాదన ప్రవేశే 43,000 ఈ విధంగా శ్రీమన్ మహాభారతంలో వనపర్వంలో తీర్థయాత్రా పర్వం అనే ఉపపర్వంలో లోమస తీర్థయాత్రలో గంధమాదన ప్రవేశం అనేటువంటి 143 అధ్యాయం పూర్తయింది. మనం 144 అధ్యాయంలోకి ప్రవేశించాం. క్రోశమాత్రం ప్రయాతేషు పాండవేషు మహాత్మసు పద్భ్యామనుచితాగంతం ద్రౌపదీ సౌపావిశత్ శ్రాంత దుఃఖపరీత చ వాతవర్షేణ తేన చ సౌకుమార్యా చ పాంచాలి సమ్ముమోహ తపస్విని. ఈ పాండవులు అలా ఎన్ని మైళ్ళు నడిచారో వాళ్ళకే తెలియదు పాపం. అలా నడుస్తూనే ఉన్నారు. పోనీ ఏమైనా దారి సమానంగా ఉందా అంటే రాళ్ళు రప్పలు. పోనీ అదేనా పర్వాలేదు వెళ్తుంది అంటే ఈ లోపల పెద్ద జడివాన, తుఫాను, గాలి, చెట్లు పడిపోవడము, అట్లాగే ధూళి చేత వ్యాప్తం అవ్వడం, ఒకళ్ళొకళ్ళు కనిపించకపోవడము, ఇంతటి అవస్థ. దీంతో ఏమైపోయింది, ద్రౌపది ఇంకా నడవలేకపోయింది, చతికిరి పడిపోయిందిట, అలసిపోయిందిట. దుఃఖంతో కూడినటువంటి చాలా సుకుమారి పాపం ఆమె. అటువంటి దీనురాలైనటువంటి పాంచాలి ఆ గాలి వానకి మూర్ఛపోయిందన్నమాట. సా కంపమానా మోహేన బాహుభ్యామసి తీక్షణ వృత్తాభ్యాం అనురూపాభ్యాం ఊరు సమవలంబత. ఆమె ఏమైపోయింది, వ్యాకుల పాటు కలిగింది, వణికిపోయింది, తెలివి తప్పిపోయింది. 2 చేతులతోటి ఇలా కాళ్ళు పట్టుకుని అలా కూలబడిపోయిందిట పాపం. ఆలంబమాన సహితౌ ఊరు గజకరూపమౌ పపాత సహసా భూమౌ వేపంతి కదలి యథా తాంబతంతిం వరారోహాం భజ్యమానామ్లతామివ నకుల సమృత్యా పరిజగ్రాహ వీర్యవాన్. ఆమె ఏం చేస్తుంది, ఇలా కాళ్ళు పట్టుకుని ఉండలేక నిలబడలేక అలా తూలిపోయి పడిపోతుంది. ఆ పడిపోతున్నటువంటి విషయాన్ని పాపము అలా పడిపోతున్నటువంటి ఆమెను నకులుడు చూసి గబగబా పరిగెట్టుకుంటూ వచ్చి కింద పడిపోతున్నటువంటి ఆమెను జాగ్రత్తగా త్వరగా వచ్చి పట్టుకున్నట్ట. వెంటనే ఆ నకులుడు చెప్తున్నాడు, రాజన్ పంచాల రాజస్య సుతేయం అసితేక్షణ శ్రాంత నిపతిత భూమౌ తామవేక్షస్వ భారత. నకులుడు చెప్పాడు ధర్మరాజుడు, ధర్మరాజా, పాంచాల రాజకుమారి చాలా అందమైనటువంటి ద్రౌపది అలసిపోయిందయ్యా, భూమి పడిపోయింది, ఈమెను సార్ నువ్వు చూడు అన్నాడు. అదుఃఖార్హ పరం దుఃఖం ప్రాప్తేయం మృదుగామిని ఆశ్వాసయ మహారాజా తామిమాం శ్రమఘర్షితాం. ఇది ఎటువంటి దీవుడా, ఎంత మాత్రమూ దుఃఖానికి అనుభవించగలిగినటువంటి అర్హత లేనటువంటిది. అంటే ఎప్పుడూ దుఃఖం అనుభవించకూడదు ఆమె, అసలు అంత చక్కగా ఉండవలసినటువంటి ఆమె. అటువంటిది ఈమె ఇప్పుడు ఏమైపోయింది, ఇలాగా ఈ ఇంతటి నడక నడిచేటప్పటికీ ఆ ప్రకృతి ఉపద్రవంతో పాపం దుఃఖాన్ని పొందినటువంటిదే తట్టుకోలేకపోయింది. అందువలన పడిపోయింది, మనకి కాస్త ఊరడించవయ్యా అని చెప్పాడు నకులుడు ధర్మరాజుతోటి. రాజాతు వచనాత్తస్య భృతం దుఃఖ సమన్విత భీమశ్చ సహదేవశ్చ సహసా సముపాద్రవన్. వెంటనే ఆ మాట విన్నాడు రాజు.
గబగబా దుఃఖపడిపోతూ వచ్చాడు. భీముడు సహదేవుడు కూడా అక్కడికి పరిగెట్టుకుంటూ వచ్చారు. వాళ్ళందరూ కూడా ద్రౌపదిని చూశారు. తామవేక్షత కౌంతేయ వివర్ణవదనాంకృశాం అంకమానీయ ధర్మాత్మ పర్యదేవేదాతుర. ద్రౌపది పాపం ముఖకాంతి అంతా కూడా వాడిపోయింది, చిక్కిపోయి ఉంది. ఆమెను ఒళ్ళోకి తీసుకుని శోక పీడితుడయ్యాడు ధర్మరాజు. అయ్యో ఈమెను ఇంత కష్టాల పాలు చేస్తున్నాను కదా నేను అని చాలా బాధపడ్డాడు. బాధపడి ఆయన కూడా విలపించేట. విలపిస్తూ ఈ విధంగా అంటున్నాడు, కథం వేస్మసు గుప్తేషు స్వాస్తీర్ణ శయనోచిత భూమో నిపైత శేతే సుఖార్హ వరవర్ణిని. సురక్షితమైనటువంటి గృహాల్లో చక్కటి పరిచారకులతోటి హంసతులిక తల్పం మీద చాలా హాయిగా ఆనందంగా సేవించవలసింది ఈమె. ఇటువంటిది ఈమె భూమి పడిపోయింది ఇలా నడుస్తూను. సుకుమారో కథం పాదో ముఖం చ కమల ప్రభం మత్కృతే అద్య వరార్హాయ శ్యామతాం సౌపాగతం. ఈమె పాదాలు అత్యంత సుకుమారమైనటువంటి ఇలా పువ్వులు పరుస్తుంటే ఆ పువ్వుల మీద నడవలసినటువంటి ఆమె అది. అటువంటి సుకుమారమైనటువంటి ఈమె పాదములు ముఖము కూడా ఏమైపోయి వాటి యొక్క ప్రభ పోయింది, వాటి యొక్క వెలుగు పోయింది, వాటి యొక్క కాంతి పోయింది, వాడిపోయాయి. మత్కృతే నా వలన ఆద్య వరార్హాయ శ్యామతాంశం ఇవన్నీ నల్లగా కమిలిపోయినట్టు అయిపోయాయి. కిమిదం జ్యోతకామేన మయా కృతమబుద్ధినాదాయ కృష్ణాం చరతా వనే మృగగణాయతే. పాపం బాధపడ్డాడు. నేను ఈ జోదం మీద ఉండేటువంటి ఆసక్తితో బుద్ధిని కోల్పోయి నేను ద్రౌపదిని తీసుకొచ్చి ఇక్కడ క్రూర మృగాలతో నిండినటువంటి అడవిలో తిరుగుతున్నాను, నా వలన వచ్చింది కదా ఈవిడికి ఇంత కష్టమో అని తట్టుకోలేకపోయాడు ధర్మరాజు. సుఖం ప్రాప్సతి కళ్యాణి పాండవాన్ ప్రాప్య వైపతిన్ ఇది ద్రుపదరాజేన పిత్రా దత్తాయతే క్షణ. పాపం తండ్రి వివాహం చేసేప్పుడు అన్నాడు, అమ్మా నువ్వు మహాపరాక్రమవంతులైనటువంటి వాళ్ళు, దివ్య సంభవులైనటువంటి వాళ్ళు, తేజోమూర్తులైనటువంటి వాళ్ళు, అమితమైనటువంటి పరాక్రమవంతులు, అటువంటి పాండవులను భర్తగా పొందుతున్నావు నువ్వు, నీకు అసలు కష్టం అనేటువంటిది ఉండవమ్మా, చాలా సుఖంగా ఉంటావు అన్నాడు వివాహం చేస్తూ. పాపం తత్సర్వం అనవాప్య ఇయం శ్రమశోకాధ్వకర్షిత శేతే నిపతిత భూమౌ పాపస్య మమ కర్మభి. అటువంటిది పాపము ఈవిడి ఏ సుఖాన్ని పొందింది? ఏ విధమైన సుఖాన్ని పొందలేదు. ఈయన నా పాప పనుల వలన ఏ విధమైన సుఖాన్ని పొందక శ్రమని పొందింది, దుఃఖాన్ని పొందింది, అలసటను పొందింది, మార్గాయాసం పొందింది. ఇవాళ భూమి మీద అచేతనంగా పడిపోయింది. అయ్యో. తథా లాలప్యమానే తు ధర్మరాజే యుధిష్ఠిరే ధౌమ్య ప్రభృతే సర్వే తత్రాజగుర్ద్విజోత్తమ. అలా బాధపడుతుంటే ధర్మరాజు అప్పుడు ధౌమ్యుడు మొదలైనటువంటి పురోహిత గణం కూడా అక్కడికి వచ్చారు. తే సమాశ్వాసయామాసు ఆశీర్భిశ్చాప్య పూజయన్ రక్షోఘ్రాంశ తథా మంత్రాన్ జేపుశ్చక్రుశ్చతే క్రియా. వెంటనే వాళ్ళు ఆ ధౌమ్యుడు మొదలైనటువంటి పురోహిత గణం వచ్చారు. వాళ్ళందరూ ఆయన ఓరడించారు, ఆశీస్సులతోటి పూజించారు. వెంటనే రాక్షసుల్ని వినాశనం చేసేటువంటి మంత్రాలను జపించారట. వాళ్ళు మంచి జపం చేశారట, శాంతి కర్మలన్నీ కూడా ఆచరించారట. అంటే ఏంటంటే ఇప్పుడు కొంత మంత్రాల వల్ల ఇవి జరుగుతాయంటారు. మంత్రశక్తి అనుష్ఠాన శక్తి ఎంత పవిత్రంగా ఎంత చక్కగా ఉంటే అక్కడల్లా కూడా వాళ్ళ యొక్క కష్టాలన్నీ కూడా పోతాయి. అందులో ఏ విధమైన సందేహం లేదు. ఈనాటికి ఎప్పటికీ ఇది శాశ్వతమైనటువంటి సత్యము. అందువలన దానికి తార్కాణమే మనకు ఇది ఇతిహాసమే కదా. అందువలన వాళ్ళు ఆ శాంతి కర్మలను ఆచరించారు. పఠ్యమానేషు మంత్రేషు శాంత్యర్థం పరమర్షిభి స్పృశ్యమాన కరైస్తై పాండవైస్తే ముహుర్ముహు. శాంతి కోసం ఆ ఋషులందరి చేత మంత్రాలు పఠింపబడుతుంటే తమ చల్లని చేతులతో పాండవులు ద్రౌపదిని పదే పదే నిమిరేట. సేవ్యమానా చ సీతేన జలమిశ్రేణ వాయునా పాంచాలి సుఖమాసాధ్య లేభే చేతస్య నైశనైః. వెంటనే ఆ చల్లటి నీళ్ళని చిలకరించారు మొహం మీద. అదల్లా అక్కడ చల్లటి వాయువులు కూడా వీస్తున్నాయి. దాంతో ఆమె సుఖం కలిగింది. మెల్లగా ఆమె తెలివి తెచ్చుకుందిట. పరిగృహ్య జతాం దీనాం కృష్ణామజన సంస్థరే పార్థ విశ్రామయామాసు లబ్ధ సంజ్ఞాం తపస్విని. అలా ఉన్నటువంటి ద్రౌపదిని పట్టుకుని అక్కడ లేడి చర్మాన్ని పరిచి అక్కడ పడుకోబెట్టి ఆమెను విశ్రమింపజేశారు. అప్పుడు ఆమెకి స్పృహ వచ్చింది చక్కగా.
తస్యా యమో రక్తతలో పాదౌ పూజితలక్షణౌ కరాభ్యాం క్షణజాతాభ్యాం శనకైః సంవవాహతు. ఆ నకుల సహదేవులు పూజింపవలసిన లక్షణాలు కలిగినటువంటి ఆమె ఎర్రటి పాదాలను వింటినారిచే కాయలు కాసినటువంటి చేతులతో మెల్లగా వత్తసాగట. ఆమె కాళ్ళు నొక్కారు పాపం. పర్యాశ్వసేదప్యేనాం ధర్మరాజో యుధిష్ఠిర ఉవాచ కురుశ్రేష్ఠ భీమసేనమిదం వచః. ధర్మరాజు కూడా ఆమెను చాలా విధాలుగా ఓర్లించాడు. భీమసేనుడితో ఈ విధంగా చెబుతున్నాడు. బహవ పర్వతా భీమ విషమా హిమదుర్గమా తేషు కృష్ణ మహాబాహో కథను విచరిష్యతి. ఇక్కడ చాలా పర్వతాలు ఉన్నాయి. ఆ భీమసేన చాలా ఎత్తుపల్లాలైనటువంటి మార్గాలు ఉన్నాయి. మంచు ఇక్కడంతా కూడా మంచు గడ్డగడ్డిపోయేలా ఉంది. అందువల్ల మంచు కారణంగా నడవడానికి వీలుగా కూడా లేవు. వాటి మీద ఈ ద్రౌపది ఎలా నడవగలదయ్యా అన్నాడు. అప్పుడు భీమసేనుడు చెబుతున్నాడు. త్వాం రాజన్ రాజపుత్రీంచ యమౌచ పురుషర్షభ స్వయన్నేష్యామి రాజేంద్ర మా విషాదే మన కృతాహ. మళ్ళీ భీమసేనుడు చెప్పాడు, ఓ రాజా నువ్వేం విచారించకవయ్యా, ఈ కవలల్ని నకుల్ని సహదేవుణ్ణి ద్రౌపదిని మిమ్మల్ని కూడా నేను ఎత్తుకుని నడవగలను. ఎవ్వరూ బాధపడకండి, మీరు ఎవరూ నడవక్కర్లే, మిమ్మల్ని అందరినీ నేను మోస్తానన్నాడు. హైడింబశ్చ మహావీర్య విహగో మద్బలోపమ వహేదనఘ సర్వాన్న వచనాత్తే ఘటోత్కచ. అంతేకాదు హిడింబ కుమారుడు మహావీరుడు, నాతో సమానమైనటువంటి బలం కలిగినటువంటి వాడు ఉన్నాడు నా పుత్రుడు, ఆకాశంలో కూడా సంచరించగలిగినటువంటి వాడైన ఘటోత్కచుడు నా మాటగా మిమ్మల్ని అందరినీ వీపు మీద ఎక్కించుకుని ఎగరగలడు. అందువల్ల మనం ఎవ్వరూ నడవలసిన పని లేదు, ఎక్కడికి కావాలంటే అక్కడికి వెళ్ళగలము అన్నాడు. అప్పుడు అనుజ్ఞాతో ధర్మరాజ్ఞా పుత్రం స్వస్మాన రాక్షసం ఘటోత్కచస్తు ధర్మాత్మ స్మృతమాత్ర పితుస్తదా. ఎప్పుడైతే తండ్రి కానీ పాండవులు కానీ తన్ని ఎప్పుడు స్మరిస్తే అప్పుడు వస్తారన్నాడు ఘటోత్కచుడు. అందువలన అయితే ధర్మరాజు యొక్క అనుజ్ఞ తీసుకోకుండా ఘటోత్కచుడిని రమ్మన్నాడు భీమసేనుడు. అంత వాళ్ళ మధ్య అంత అనురాగము, అంతటి నియమపాలనలు ఉన్నాయి. అందువలన ఆ ధర్మరాజుతో ఆ మాట చెప్పగానే ధర్మరాజు అంగీకరించాడు. వెంటనే భీముడు ఏం చేశాడంటే ఘటోత్కచుడిని స్మరించేట. కృతాంజలి ఉపాతిష్టత అభివాద్యాద పాండవాన్ బ్రాహ్మణాంస మహాబాహు సజతైరభినందిత. ఉవాచ భీమసేనం సప్యతర భీమ విక్రమ్ శృతోస్మి భవతా శీఘ్రం శుశ్రూషురహమాగతః. ఎప్పుడైతే అలా తలిచాడో భీమసేనుడు, వెంటనే ఆ క్షణంలోనే ధర్మాత్ముడైనటువంటి ఆ ఘటోత్కచుడు వెంటనే ప్రత్యక్షమయ్యేట. ఆ బ్రాహ్మణులకు పాండవులకు అందరికీ నమస్కారం చేశాడు. వాళ్ళ చేత అభినందితుడయ్యాడు. భయంకరమైన పరాక్రమం కలిగినటువంటి తన తండ్రితోటి ఈ విధంగా అన్నట్ట, మహానుభావ తండ్రి, నీచే స్మరింపబడి నిన్ను సేవించాను, శీఘ్రంగా వచ్చాను, ఏమిటో నీ ఆదేశం చెప్పయ్యా అని అడిగాడు. ఆజ్ఞాపయ మహాబాహో సర్వం కర్తాస్మి అసంశయం తచ్చుత్వా భీమసేనస్తు రాక్షసం పరిషస్వజే. నువ్వు ఆజ్ఞాపిస్తే నేను మీ పనులన్నింటినీ కూడా పూర్తి చేస్తాను అని భీమసేనుడితో మాట్లాడాడు. వెంటనే భీమసేనుడు ఆ మాటలు విన్నాడు. చాలా ఆనందం కలిగింది ఆయనకి. వెంటనే కుమారుణ్ణి కౌగిలించుకున్నట్ల. ఇది శ్రీమన్ మహాభారతే వనపర్వణి తీర్థయాత్రా పర్వణి లోమస తీర్థయాత్రాయాం గంధమాదన ప్రవేశే 44,000 ఈ విధంగా శ్రీమన్ మహాభారతంలో వనపర్వంలో తీర్థయాత్రా పర్వం అనేటువంటి ఉపపర్వంలో లోమస తీర్థయాత్రలో గంధమాదన ప్రవేశం అనేటువంటి 144 అధ్యాయం పూర్తయింది. మనం 145 అధ్యాయంలోకి ప్రవేశించాం. అప్పుడు యుధిష్ఠిరుడు చెప్తున్నాడు, ధర్మజ్ఞో బలవాన్ శూర సత్యో రాక్షసపుంగవ భక్తోస్మాన్ ఔరసపుత్ర భీమ గృహ్ణాతుమాచిరం తవ భీమసుతేనాహం అతి భీమ పరాక్రమ అక్షతస పాంచాల్య గచ్చేయం గంధమాధనం. ధర్మరాజు చెప్పేటప్పుడు బలవంతుడు, శూరుడు, గొప్ప సత్యవాది, రాక్షస శ్రేష్ఠుడు, మన భక్తుడు, మనకు ఔరసపుత్రుడైనటువంటి ఘటోత్కచుడు ఆలస్యం చేయకుండా మనకి ఏ విధమైనటువంటి శరీరహాని కలగకుండా ద్రౌపది సహితంగా గంధమాదన పర్వతం చేర్చాలమని అని ఆజ్ఞాపించాడు.
అనేటప్పటికి వెంటనే భ్రాతుర్వచనమాజ్ఞాయ భీమసేనో ఘటోత్కజం ఆదిదేశ నరవ్యాఘ్ర తనయం శత్రుఘర్షణం. ఎప్పుడైతే ధర్మరాజు ఈ విధంగా చెప్పాడో ఆ ధర్మరాజు యొక్క మాట విన్నాడు. మాట విన్నటువంటి భీమసేనుడు వెంటనే ఆ ఘటోత్కజుడిని ఆదేశించేటప్పటికీ వెంటనే ఆ కుమారుడితోటి ఈ విధంగా చెప్పేట భీమసేనుడు ఎవరితోటి? ఘటోత్కజుడితోటి. హైడింబేయ పరిశ్రాంత తవ మాత పరాజిత త్వంచ కామగమస్తాత బలవాన్ వహతాం ఖగా. భీమసేనుడు వెంటనే ఘటోత్కజ నీ తల్లి ద్రౌపది అలిసిపోయిందయ్యా, నువ్వు ఆకాశంలో ఎదురు లేకుండా సంచరించేటువంటి వాడవు, ఆకాశ మార్గాన్ని తీసుకుని ఎగిరి రావాల్సింది అని అన్నాడు. స్కంధమారోప్య భద్రంతే మధ్యే అస్మాకం విహాయస గచ్చ వీచికయా గత్యా యథా చైనాం న పీడయే. అంతేకాకుండా ఈమెను భుజాల మీద ఉంచుకుని మా మధ్య నుండి ఆకాశ మార్గంలో తీసుకురావాలి, నువ్వు కొంచెం కూడా కష్టం లేకుండా ఆమెకి ఏ విధమైన ఇబ్బంది కలగకూడదు, శరీర బాధ కలగకూడదు. అందువలన ఆ విధంగా మెల్లగా ప్రయాణం చేస్తూ ఈమెను నువ్వు తీసుకురావాలి, అది నీకు మేలు కలుగుతుంది అని ఘటోత్కజుడిని భీమసేనుడు ఆదేశించాడు. ఈ విధంగా భీమసేనుడి యొక్క ఆజ్ఞ పొందినటువంటి ఘటోత్కజుడు వెంటనే చెప్తున్నట్ట, ధర్మరాజంచ ధౌమ్యంచ కృష్ణాంచ యమజో తథా ఏకోప్యహమలం వోఢుం కిముతాజ్య సహాయవాన్ అన్యేత సహస్రాః విహంగా కామరూపిణ సర్వాన్నో బ్రాహ్మణై సార్థం వక్ష్యంతి సహితానఘా. వెంటనే చెప్పాడు, ఓ తండ్రి మీరేం కష్టపడక్కర్లేదు, నువ్వు ద్రౌపదిని తీసుకురా అంటున్నావు, ద్రౌపది కాదు ధర్మరాజుని ధౌమ్యుణ్ణి కావాలను ద్రౌపదిని నేను అక్కడనే తీసుకురాగలను, ఎవరి సహాయమో అక్కర్లేదు నాకు. ఇంకా చాలామంది సూర్యులు ఆకాశచారులు కామరూపులైనటువంటి నా సేవకులు బ్రాహ్మణులందరినీ కూడా మోసుకుంటూ వస్తారు, అందువల్ల మీ పరివారాన్ని అంతటినీ కూడా మేము వెంటనే ఎక్కడికి మీరు వెళ్ళాలంటే అక్కడికి తీసుకురాగలము అని చెప్పాడు. అని చెప్పేటప్పటికీ వాళ్ళు చాలా ఆనందించినటువంటి వాళ్ళు అయ్యారు. ఆనందించి ఆ ఘటోత్కజుడి ద్వారా వాళ్ళు ప్రయాణం చేయడానికి సిద్ధమయ్యారు అని తెలియజేస్తూ స్వస్తి.